ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. పలు జిల్లాల్లో 38 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఎండ దెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు తగిన అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చెవుల్లోకి వేడి గాలి వెళ్లకుండా జాగ్రత్త పడాలని, గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని హెచ్చరించారు. శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ సూచించారు. ఏపీలో ఎండలు మండిపోతూ ఉన్నాయి. అలాగే జిల్లాల్లో కూడా 38 నుంచి 40 డిగ్రీల వరకు టెంపరేచర్ ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎండ దెబ్బ తగలకుండా తలకి టోపీలు, గొడుగు వంటివి యూజ్ చేస్తే మంచిదని వాతావరణ శాఖ తెలుపుతోంది. అలాగే టవల్, కాటన్ దుస్తులు కానీ ఇవన్నీ ఉపయోగించాలి, అంటే ఎండకి అనుగుణంగా వ్యవహరించాలని చెప్పి వాతావరణ శాఖ తెలుపుతూ ఉంది. వృద్ధులు కానీ, గర్భిణులు కానీ, బాలింతలు కానీ తగినటువంటి జాగ్రత్తమైనటువంటి చర్యలు తీసుకోవాలి, అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. అలాగే చెవుల్లోకి వేడిగాలి వెళ్ళడం వల్ల వడదెబ్బ వస్తూ ఉంటుంది. దానికి సంబంధించి కూడా అవేర్నెస్ కల్పించాలి, అవేర్నెస్తో బయటికి వెళ్ళాలి, ఎండ మీద దృష్టి పెట్టుకోకుండా ఉండాలని చెప్తూ ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. సాహిత్య, విజయవాడలో ఎండలు మండిపోతున్నాయని చెప్పవచ్చు. బాణుడు బగబగమంటున్నాడు. అయితే ఉదయం 9 గంటల నుంచే కూడా ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నట్టుగా మనకు కనపడతా ఉంది. మార్చి నెలలోనే ఎక్కువగా ఎండలు ఉండడం వల్ల కూడా బయటికి ఎవరు రావద్దు అని చెప్పి కూడా వాతావరణ శాఖ ఇప్పటికే అందరికీ హెచ్చరించిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. మనం ఎక్కడ చూసినా కూడా వాహనదారులు కానీ ఇటువైపు బయటికి ఎవరు వచ్చినప్పటికీ కూడా స్కార్ఫ్ కానీ ఖచ్చితంగా టోపీ కానీ పెట్టుకునే బయటకు వస్తున్న పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా అసలు విజయవాడ ఎండలంటేనే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ముందు నుంచే తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించిన పరిస్థితి. పిల్లలు, వృద్ధులు, ఇటు మహిళలు కూడా ఎవరు బయటికి రావద్దు అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. ఎండల తీవ్రత మార్చి నెలలోనే ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో అయితే కనుక ఇక్కడ మనకి ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగానే కనపడుతూ ఉన్నాయి. ఇటు 36 డిగ్రీల సెల్సియస్ సెంటిగ్రేడ్ దగ్గర నుంచి కూడా 40% వరకు, అంటే 40 డిగ్రీల వరకు కూడా ఈ ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతూ ఉన్న పరిస్థితి ఉంది. వడగాల్పులతో పాటు ఇటు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల కూడా బయటికి రావాలంటేనే జనమంతా కూడా జంకుతున్న పరిస్థితి కనపడతా ఉంది. విజయవాడలో జనాభా ఎక్కువగా తిరుగుతూనే ఉంటారు. ఏ పని మీద అయినా కూడా ముందుగా బయటకు వస్తూనే ఉంటారు. బట్ కానీ ఇప్పుడు ఈ ఎండల తీవ్రత వల్ల అయితే కనుక ఖచ్చితంగా జనాలు రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా భుజం మీద తుండో లేకపోతే ఖచ్చితంగా ఒక టాపియో పెట్టుకుని అయితే బయటకు వెళుతూ ఉన్నారు. మహిళలు కూడా ఎవరు ఎక్కువగా బయటికి వస్తున్న పరిస్థితి కూడా కనపడడం లేదు. చిన్నపిల్లలను అయితే కనుక, అంటే ఆల్రెడీ స్కూల్స్ అన్నిటికీ కూడా హాఫ్ డేస్ ప్రకటించిన నేపథ్యంలో అయితే కనుక ఎవరు కూడా అసలు బయటికి వచ్చి ఆడుకునే పరిస్థితి కూడా కనపడడం లేదు. కాబట్టి ఎండల తీవ్రత గురించి ఇప్పటికే పలు జిల్లాల వ్యాప్తంగా కూడా ఖచ్చితంగా హెచ్చరించిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. అయితే ఎండల తీవ్రత రానున్న రోజుల్లో మరింత తీవ్రత ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో అయితే కనుక రేపటి నుంచి వడగాల్పులు వీచే అవకాశం ఎక్కువగా ఉన్నట్టుగా కూడా కనపడుతోంది. 184 కిలోమీటర్ల వేగంతో అయితే కనుక గాలులు వీచే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. అయితే ఇటు మనం అల్లూరి సీతారామరాజు కానీ జిల్లా కానీ ఇటు పార్వతీపురం ఏరియా సైడ్ మొత్తం అంతా కూడా, అంటే ఏపీ వ్యాప్తంగా కూడా పలు జిల్లాలను అయితే కనుక రెడ్ అలర్ట్ సూచించిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. రేపు వడగాల్పులు ఎక్కువగా వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే కనుక, అంటే నిన్న బుధవారం నుంచే ఎక్కువగా ఎండలో ఉన్న నేపథ్యంలో నిన్న 39 డిగ్రీల సెల్సియస్ అయితే కనుక నిన్న నమోదైన పరిస్థితి అయితే ఉంది. ఇవాళ కూడా అదే డిగ్రీస్ ఇంకా ఎక్కువగా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ పలు జాగ్రత్తలు తీసుకోమంటూ కూడా చెప్తూ ఉంది. అయితే ఎవరైతే బీపీ, షుగర్ వ్యాధులకు సంబంధించి కూడా ఎవరైతే బాధపడుతూ ఉంటారో వాళ్ళని కూడా బయటికి రావద్దు అని చెప్పి కూడా ఇప్పటికే హెచ్చరించిన పరిస్థితి కనపడతా ఉంది. వాహనదారులు కూడా
ఎక్కువగా బయటికి రావడానికి, ఎందుకంటే భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే వాహనాలు కూడా ఎక్కడ టైర్లు పేలిపోతాయా, లేకపోతే వాహనాలకు సంబంధించి కూడా ఎక్కువగా హీట్ జనరేట్ అవుతుంది కాబట్టి వాహనాల్లో కూడా ఎక్కువగా తిరగడానికి కూడా ఎవరో ఎక్కువ ఆసక్తి చూపించడం లేదు. మనం విజువల్స్లో చూస్తే కనుక ఇక్కడ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల కూడా చెట్ల కింద కూడా సేద తీరుతున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఇటు ఏదైతే పానీయాలనే ఎక్కువగా తీసుకోమని కూడా వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో అయితే కనుక ఎక్కడికక్కడ ఈ మజ్జిగ కానీ నీటి సదుపాయం కానీ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. విజయవాడలో అయితే కనుక సాహిత్య మీరు అలాగే ఒకసారి హోల్డ్లో ఉండండి. మన ఏపీలో ఎండలైతే నిజంగా మండిపోతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం కదా. పలు జిల్లాల్లో ఎలా ఉంది, అసలు కర్నూలు జిల్లాలో ప్రజెంట్ ముఖ్యంగా ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీరామ్ అందుబాటులో ఉన్నారు. శ్రీరామ్, అక్కడ కర్నూలులో పరిస్థితి ఏంటి, టెంపరేచర్ ఏ విధంగా ఉంది, అసలు పబ్లిక్ ఏమంటున్నారు? సౌమ్య, కర్నూలు జిల్లాలో రోజు రోజు పబ్లిక్ కూడా పూర్తి ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అయితే ఇప్పటికే వాతావరణ శాఖ కావచ్చు, ఇటు డాక్టర్లు ఏదైతే అత్యవసర సమయంలో తప్ప బయటికి రావద్దంటూ కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు కూడా ఎమర్జెన్సీ సమయంలో తప్ప మిగతా సమయంలో బయటికి రాకూడదంటూ చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఒక మనతో మాట్లాడడానికి కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వారితో మాట్లాడడం. చెప్పండి, ఈ సంవత్సరం ఎండలు ఎలా ఉన్నాయి, ఏంటి? చాలా రైట్, చూస్తూ ఉన్నాం కదా. ఏపీలో ఎండలైతే మండిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. పలు జిల్లాల్లో 38 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు, అంటే మార్చి నెలలోనే ఇంత ఉష్ణోగ్రత నమోదవుతుంది. సో వాతావరణ శాఖ ప్రజలకి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, ఎండ దెబ్బ తగలకుండా టోపీలు గొడుగులు అన్నీ మెయింటైన్ చేయాలి, కాటన్ దుస్తులు ఎక్కువగా ధరించాలని చెప్తూ ఉన్నారు నిపుణులు. సో వృద్ధులు కానీ, గర్భిణులు కానీ, బాలింతలు కానీ అప్రమత్తంగా ఎండాకాలం వేసవికాలం ముగిసిపోయే వరకు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఎండలో ఎక్కువగా కఠినమైనటువంటి పనులను చేయకూడదని చెప్తూ ఉన్నారు. చెవుల్లోకి వేడి గాలి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. గుండె సంబంధిత వ్యాధులు ఉన్నటువంటి వారు, షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉన్నవారు, ఇలాంటి బీపీ ఉన్నవారు కూడా, ఎక్కువ ఏజ్డ్ వాళ్ళు ఉన్నవాళ్ళు కూడా ఖచ్చితంగా ఎండలో తిరగకూడదని మాత్రం హెచ్చరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో మనం తెలుసుకున్నాం కదా, విజయవాడలో కానీ, ఇటు కర్నూలులో కానీ ప్రతి జిల్లాల్లో ప్రతి ఒక్క వాతావరణ శాఖ చెప్తూ ఉంది. ఖచ్చితంగా ఏపీలో ప్రజెంట్ చూస్తూ ఉన్నాం మనం, మార్చిలో ఖచ్చితంగా ఎండలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎండలో ఎక్కువగా పనులు చేయరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ కూడా సూచించడం జరిగింది. సో చూసాం కదా, ఏపీలో మాత్రం ఎండలైతే మండిపోతున్నటువంటి పరిస్థితి. మరి తెలంగాణలో ఇటు హైదరాబాద్లో ఏ విధంగా ఉంది, అసలు ఎలా ఈ టెంపరేచర్ ఏ విధంగా ఉంది, సో ప్రజలు ఏమంటున్నారు, ఇదంతా కూడా మా ప్రతినిధి విజయ్ అడిగి తెలుసుకుందాం. విజయ్, ప్రస్తుతం హైదరాబాద్లో ఏ విధంగా ఎండలు ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఉష్ణోగ్రత ఏ విధంగా నమోదవుతుంది? ఎస్ సౌమ్య, అయితే ఈ రోజు వాతావరణ శాఖ అధికారుల గణాంకాల ప్రకారం అయితే సుమారుగా 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా నమోదైతే అవుతా ఉన్నాయి. అయితే ఈశాన్య భారతదేశం నుంచి వీస్తున్నటువంటి గాలుల నేపథ్యంలో రాత్రులు అలాగే తెల్లవారుజామున సుమారుగా ఉష్ణోగ్రతలు కనిష్టంగా 24 నుంచి 26 డిగ్రీల వరకు కూడా పడిపోతా ఉన్నాయి. ఇదే నేపథ్యంలో మధ్యాహ్నం అయితే చాలు 36 నుంచి 40 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక రానున్నటువంటి 3 రోజుల్లో కూడా ఇలాగే గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 44 డిగ్రీల వరకు కూడా నమోదయ్యేటువంటి అవకాశం ఉందని అటు అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ఒక పక్క తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు. ఈ రోజు సుమారుగా 36 నుంచి 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితుల్లో రానున్నటువంటి ఈ 2 రోజుల్లో కూడా రెడ్ అలర్ట్ ను కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే జారీ చేశారు ఇప్పటికే. సో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము
రోడ్డు మీద జనాలందరూ కూడా ఆఫీసులకు వెళ్ళేటువంటి సందర్భంలో కూడా తీవ్ర ఇబ్బందులు అయితే పడతా ఉన్నారు ఈ ఎండ వల్ల. సో అత్యవసరం అయితే తప్ప కూడా బయటికి రాకూడదని కూడా ఒక పక్క వైద్య ఆరోగ్య శాఖ